సో ఇప్పుడే హౌస్ఫుల్ 5 చూడడం జరిగింది. కొన్ని సినిమాల మీద కోపం వస్తుంది, కొన్ని సినిమాలు అయితే మన కోపానికి కూడా వర్తి కాదు అనిపిస్తాయి కదా, ఇది అట్లాంటి సినిమా. దిస్ ఫిల్మ్ ఈస్ నాట్ వర్తీ ఆఫ్ మై యాంగర్. ఈ సినిమా మీద కోప్పడితే అది ఆ సినిమాకి ఇచ్చే మర్యాద అవుతుంది. సో ఐ వుడెంట్ వాంట్ టు గివ్ దట్ ఫిల్మ్ దట్ డిగ్నిటీ. ఇట్స్ అ డిసప్పాయింట్మెంట్ ఆన్ ఎవ్రీ లెవెల్. అంటే లోయెస్ట్ కామన్ డినామినేటర్ ఒకటి ఉంటుంది కదా, దిస్ ఫిల్మ్ ఇస్ దట్. లైక్ హ్యూమర్ పరంగా ద లెవెల్ ఆఫ్ జోక్స్, దట్ హ్యూమర్, దాని హ్యూమర్ అని కూడా అనలేము. ఇట్స్ జస్ట్ క్రాస్, ఇట్స్ గ్రోస్, చీప్, ఏ సినానిమ్స్ దొరుకుతాయో వేసుకోవచ్చు. నాకు సర్ప్రైజింగ్ అనిపించేది ఏంటంటే హౌస్ఫుల్ ఫస్ట్ ఫిల్మ్ ఉంది కదా, 2010 సమ్మర్లో రిలీజ్ అయింది. అప్పుడు నాకు బాగా గుర్తు, అప్పుడే నేను థియేటర్కి వెళ్ళి చూసా. హౌస్ఫుల్ 2 మళ్ళీ 2012 సమ్మర్లో రిలీజ్ అయింది. ఎగ్జాక్ట్గా 2012 సమ్మర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఐ థింక్ 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత దట్స్ ద ఫస్ట్ ఫిల్మ్ ఐ వాచ్డ్. సో నాకు హౌస్ఫుల్ 1 and 2 ఇష్టమైన సినిమాలు బాగా. బట్ నాకు అర్థం కాదు ఏంటంటే, అప్పుడు చిన్నప్పుడు ఒక ఇన్నసెన్స్ ఉండేది కాబట్టి ఈ సినిమాలు ఎంజాయ్ చేసామా, లేకపోతే అవి నిజంగానే జెన్యూన్గా ఉండేనా ఏమో. ఇప్పుడు నాకు ఆ డౌట్ వస్తుంది. ఐ థింక్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్. బట్ ద ట్రూత్ ఈస్ హౌస్ఫుల్ 1, హౌస్ఫుల్ 2 ఇప్పుడు చూసినా కూడా నవ్వు వస్తుంది. ఐ డోంట్ థింక్ ఐ కెన్ గివ్ ది ఎంటైర్ క్రెడిట్ టు ది ఏజ్. బట్ ఐ థింక్ విత్ ఓవర్ ద ఇయర్స్ మన సెన్సిబిలిటీ కూడా మారుతుంది. అలానే ఐ థింక్ ద లెవెల్ ఆఫ్ కామెడీ రైటింగ్ ఇన్ హిందీ సినిమా ఈస్ డైయింగ్. ఇఫ్ దిస్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ the writing, comedy writing in Hindi cinema, if this is the specimen, comedy writing is dead. I don't know, endukante every joke in this film is euphemism. Sex ki pratidi dirty ga untadi, atla ani cheppi comedy ga untadante undadu. It's just dirty. And surprisingly houseful films lo what do you call, ఆ స్పైస్ ఫ్యాక్టర్ అంటారా, స్లీజ్ ఫ్యాక్టర్ అంటారా, అది కొంచెం ఉండేది. బట్ దిస్ ఫిల్మ్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ రిలైజ్ ఆన్ దాట్ ఓన్లీ. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ సెక్స్ కామెడీ విచ్ కైండ్ ఆఫ్ గోస్ అగెయిన్స్ట్ ఇట్స్ ఓన్ వాట్ యూ కాల్, ఒక ఫ్యామిలీ జోన్, ఒక ఫ్యామిలీ కామెడీ జోన్ నుంచి. అంటే గ్లామర్ అండ్ ఆల్ ఆ ఫస్ట్ ఫిల్మ్స్లో కూడా ఉండేవి, బట్ దీంట్లో all those gags are centered on that. It's just అసలు అట్టర్ ల్యాక్ ఆఫ్ క్రియేటివిటీ. ఇవి జోక్స్ అని ఎలా అప్రూవ్ అయ్యాయి, అసలు వాటిని పర్ఫామ్ చేస్తున్నప్పుడు యాక్టర్స్ ఎంత ధైర్యంగా ఎలా పర్ఫామ్ చేయగలిగారు, కనీసం వాళ్ళకన్నా అనిపించలేదా దట్ బికాస్ సంబడి లైక్ అక్షయ్ కుమార్, సంబడి లైక్ రితేష్ దేశ్ముఖ్, సంబడి లైక్ జానీ లెవర్, దే హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ మెనీ ఐకానిక్ కామెడీ ఫిల్మ్స్. సో స్టాండర్డ్స్ ఏంటనేవి వాళ్ళకి తెలుసు. బట్ వాళ్ళే ఇవి కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేశారు అంటే ఐ థింక్ ఇట్స్ అఫెన్సివ్ టు ది ఆడియన్స్ మ్యాన్. దిస్ ఫిల్మ్ ఇస్, ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ ఎగ్జిస్ట్. మీరు అనొచ్చు ఆ సినిమాలకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఏంటి అని చెప్పి, అవసరంలా. ఆడియన్స్ని రెస్పెక్ట్ చేయని సినిమాలకి ఆడియన్స్ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరంలా. ఇట్స్ అ బుల్షిట్ narrative. వాట్ మేక్స్ మీ ఫీల్ బ్యాడ్ ఈస్ దట్ దిస్ మైట్ స్టిల్ గో అండ్ మేక్ మనీ, which okay. But if this is the standard, if this is the acceptable standard, I really don't know about the level of filmmaking and the level of writing. There's nothing to talk about cast, there's nothing to talk about music, not even a single song is good. There's nothing to talk about acting, all those actresses, oh my god, you can't even blame them because the assignment they were given is completely different. This film is the biggest joke this film pulled off is the fact that it's going to make people buy tickets. The joke is on us. So yeah, that's it from this review. Do subscribe to Gultipur for more reviews and interviews. Funny thing ఏంటంటే మేము హిందీ రివ్యూస్ మొదలు పెడదాం అనుకున్నాము, సాడ్లీ దీంతో మొదలు పెట్టాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.